అనవసరంగా నా దేవుడు దేనిని నా జీవితంలో అనుమతించడు. అనవసరంగా ఏదైనా అనుమతించబడింది అంటే అది అవసరమైతేనే అనుమతించబడిద్ది. ఎందుకంటే నా లైఫ్ని ఎప్పుడో నా దేవుని చేతికి అప్పచెప్పుకున్నాను నేను. ఇప్పుడు నా 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 వెహికల్ని నడుపుతుంది నేను కాదు, నా దేవుడు నడుపుతున్నాడు. నడపమని ఎప్పుడో ఆయన చేతికి అప్పచెప్పా. నా బ్రతుకు బండిని, నా బ్రతుకు దోణిను నడిపిస్తున్న నావికుడు, నాయకుడు నా ప్రభు. దేవునికి మహిమ. ఇలాంటి మాట మనం మాట్లాడినప్పుడు ఎంత సంతోషపడతాడో ఆయన, ఎంత ఆనందపడతాడో. అప్పుడే మనం ఆయనకి ఇష్టలం కాగలుగుతాం. అలా కాకుండా మనం అనుమానపు మాటలు మాట్లాడి మనం కూడా దిగజారిపోయినట్టుగా వ్యవహరిస్తే ఆయన అభ్యంతర పడతాడు, ఇబ్బంది పడతాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు అనుకున్నయే జరుగుతాయి. నువ్వు నెగిటివ్గా అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. అందుకే ఈరోజు మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని ఈ ఆన్లైన్ ప్రేయర్ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మన ఆలోచనలను జాగ్రత్తగా అమర్చుకోవాలి.